హలో అండి అందరికి. గాయత్రి నీకోసం రొయ్యల బిర్యానీ చూపించమన్నా అని చూపిస్తాను. ఫస్ట్ ఆయిల్ వేసుకుని కొంచెం నెయ్యి, ఆయిల్ మిక్సింగ్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం వేయించుకుని తీసేసుకున్నాను. అది క్లిప్ మిస్ అయింది. స్టార్టింగ్ క్లిప్ మిస్ అయింది. ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకుని పక్కన పెట్టేసుకుని అందులో కొంచెం నూనె వేసి పచ్చి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కోసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో అదే ఆయిల్లో బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. బిర్యానీ మసాలా అంటే షాజీరా, పువ్వు, తర్వాత మరాఠీ మొగ్గ ఒకటి, నల్ల యాలకి ఒకటి, రెండు ఇలాచీలు వేసుకుని కొంచెం షాజీరా వేసుకుని ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయాలి. అది వేసి వేగిన తర్వాత పుదీనా కొత్తిమీర వేసేయాలి. వేసిన తర్వాత రొయ్యలు వేసుకోవాలి. రొయ్యలు వేసి వేగిన తర్వాత ఒక టమాటా వేసాను నేను. ఒక టమాటా వేసినాక గరం మసాలా వేసాను. గరం మసాలా, ఉప్పు, కారం దానికి సరిపడా, కొంచెం పెరిగేసాను. బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం సేపు మగ్గ పెట్టుకో, కారము అది లోపలికి వెళ్ళాలి. కొంచెం ఆయిల్ తక్కువ అనిపించింది, ఇంకొంచెం వేసా. తర్వాత వాటర్ పోసుకోవాలి, రొయ్యి ఉడికేంత వాటర్ పోసుకోవాలి. కొత్తిమీర వేస్తున్నాను. ఫస్ట్ లో పుదీనా కొత్తిమీర వేసుకున్నాం, తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకున్నా. కారం కలర్ఫుల్ గా ఉంది కానీ బాగా స్పైస్ అయితే ఏం లేదు, నార్మల్ గా ఉంది. తర్వాత పక్కనేమో బియ్యం నానబెట్టేసుకుని ఎసరు పెట్టుకోవాలి. ఎసరు పెట్టుకుని అందులో కొంచెం హోల్ గరం మసాలా వాటర్లో వేసేసి కొంచెం మరగబెట్టుకున్న తర్వాత రైస్ అందులో వేసి ఉడకని. పక్కన స్టవ్ మీద రైస్ ఉంది, అది కనిపించట్లే వీడియోలో. రైస్ ఉడకబెట్టుకోవాలి, బాస్మతి రైస్. ఇండియన్ గేట్ వాడుకున్నా నేను. ఇండియన్ గేట్ వాడుకున్నా. ఇది కాస్త దగ్గర పడ్డాక సగమే ఉండాలి పులుసు. మనం ఎంత వాటర్ అయితే పోసామో అందులో సగం ఎగిరిపోవాలి. సగం ఎగిరిపోయినాక హాఫ్ రొయ్యి కూడా ఉడికిపోద్ది, మిగతా హాఫ్ మగ్గుద్ది అనమాట, దమ్ అవుతుంది. తర్వాత రైస్ బాగా పలుకు మీద తీసా. ఇందులో వాటర్ ఉంటుంది కదా, ఈ వాటర్ లో ఆ పలుకు ఉడికిపోద్ది అనమాట. అందుకే ఫస్ట్ పలుకు తీసాను. తర్వాత నెక్స్ట్ పుట్టు తీయాలి. అయినా 3 4 పొరలు చొప్పున వేసాను. దాల్చిన చెక్క వస్తే తీసేసా, మళ్ళీ తినేటప్పుడు నోటికి వస్తే బాగుండదు. మొత్తం తీసేసాను. రైస్ తీసేసిన తర్వాత పైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్ జల్లుకోవాలి. కొంచెం కచ్చా మసాలా వేసాను. నేను 3 ఐటమ్స్ కచ్చా మసాలా చేసుకుంటా. అది నా ఓన్ రెసిపీ. ఆ మసాలా మాత్రం అది వేసాను, రొయ్యల్లో వేసేసాను అది. తర్వాత మూత పెట్టేసి దానిపైన వాటర్ ఉన్న గిన్నె పెట్టేసి 10 10 నిమిషాలు హైలో పెట్టేసి 5 నిమిషాలు సిమ్ చేసి తీసేయాలంతే. యమ్మీ యమ్మీ, టేస్టీ టేస్టీ బిర్యానీ, రొయ్యల బిర్యానీ. నేను ఈ బిర్యానీలు మామూలుగా ఇంట్లో కూడా చేశాను మా పిల్లలకి అది. కాకపోతే గిరాకీలు కూడా అడిగారు, గిరాకీలకు కూడా ఇచ్చాను, టేస్ట్ బాగుందన్నారు. మళ్ళీ మళ్ళీ అడుగుతానే ఉన్నారు కానీ ఇంకా ఎక్కువ మంది అడిగితే చేయొచ్చు, కానీ ఒకటి ఇద్దరికి చేయాలంటే దమ్ బిర్యానీ కష్టం. దమ్ బిర్యానీ చేయాలంటే కనీసం 6 7 బిర్యానీల నుంచి స్టార్ట్ చేయాలి. ఒక బిర్యానీకి కుదరదు చెయ్యటం, ఒకటి రెండు చేయటం కుదరదు. దమ్ అయిపోయింది. దమ్ అయిపోయినాక మంచిగా మొత్తం కొంచెం తీసి ఫస్ట్ ప్లేట్లకి, తర్వాత మొత్తం కలిపేశాను. ఏ ఫుడ్ కలర్ ఇలా కారమే అంత రెడ్గా ఉంది మాది. ఏ ఫుడ్ కలర్ అంత రెడ్గా ఉన్న స్పైసీనెస్ ఎక్కువ లేదు, సరిపడానే ఉంది. టేస్ట్ అయితే అసలు మామూలుగా లేదు. యమ్మీ యమ్మీగా తినేసాను నేనైతే. పెద్ద రొయ్యలు కదా అందుకే బాగా మంచి రుచి వస్తుంది. మళ్ళీ సండే చేస్తా.